అని అడగమంటారా? రైట్, ఓకే ఓకే, ఖచ్చితంగా. సత్య గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నిన్న జరిగిన డెవలప్మెంట్ ఏం సంకేతాన్ని ఇస్తుంది, ఏం జరగబోతోంది? మీరు ఎందుకంటే చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, మీరు పవన్ కళ్యాణ్ వేసే ప్రతి స్టెప్ని కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు అప్పుడప్పుడు సలహాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఏం సంకేతం, నిన్న జరిగిన పరిణామం? సార్ ప్రధానంగా బేసిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నాయి సార్. ఇది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పొత్తు కూడా గత 30 సంవత్సరాల నుంచి తీసుకుంటే, లేదా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా తను వెనక నడిచే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు కానీ తన పక్కన సమస్థాయిలో నడిచే వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు సార్. అలాగే రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ తో పెట్టుకున్నా కానీ ఏ పొత్తులైనా కానీ వెనక నడిచొచ్చి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సమస్థాయిలో నడుస్తున్నాడు కానీ తెలుగుదేశం వెనక నడుస్తులేదు అన్నారండి. అక్కడ ఆ బేసిక్ ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అర్థం చేసుకోలేదేమో, అందుకనే క్లాసెస్ వస్తున్నామని నేను భావిస్తున్నాను సార్. నేను ఏమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ వెనక నడుస్తున్నాడు అనే ఉద్దేశంతో 2 సీట్లు జనసేన పార్టీ యొక్క అనుమతి లేకుండా ప్రకటించేశారు సార్. ఇంక లోకేష్ బాబు గారు అయితే పవన్ కళ్యాణ్ మా నాన్న పల్లకీలు మోస్తున్నాడు, నా పల్లకీలు మోస్తున్నాడు అనే ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చాడు. సీఎం మా నాన్న అవుతాడు, డిప్యూటీ సీఎం అయితే మా పార్టీ అనుమతి తీసుకుని చెప్తాం. ఈ భావజాలం ముందు ఈ భావజాలం మీద ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్ రాగనంత సేపు ఈ పొత్తుల మీద పితలాడుకుని నడుస్తూనే ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ మా పక్కన నడుస్తున్నాడు తప్ప మా వెనక నడుస్తూ లేదు. మేము ఈ రోజున జనసేన పార్టీ మద్దతు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. తెలుగుదేశం పార్టీ కానీ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోతారు. తెలుగుదేశం పార్టీ వెనుకున్న కొన్ని సామాజిక వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి అనే దాన్ని అర్థం చేసుకోనంత సేపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పితలాటకాలు జరుగుతూనే ఉంటాయి సార్. రెండోది, ఇది పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారా లేదా చిన్న సజెషన్ ఇచ్చారా అన్నది అండర్స్టాండింగ్ మీద ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు మన వెనక నడుస్తూ లేదు, మన పక్కన నడుస్తున్నాడంటే ఇది చిన్న సలహాలాగా భావించాలి సార్. లేదు పవన్ కళ్యాణ్ గారు మా పలకీలు మోస్తున్నాడని లోకేష్ అనుకుని పవన్ కళ్యాణ్ నా వెనకాల నడుస్తున్న చంద్రబాబు నాయుడు అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నేను వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి సార్. రెండేళ్ళ అయితే ఈ వార్నింగ్ ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ గారు తన రాజనీతిజ్ఞతని, తన సహనాన్ని అన్నిటిని కంట్రోల్ చేసుకుని అటు పక్కన వైసీపీకి ఫెయిలర్స్ వెళ్లకుండా, ఈ పొత్తు ఇడిపోతుందనే సంకేతాలు వెళ్లకుండా, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తల స్థాయిలో పొత్తు ఇడిపోతుందని అనుకోండి, మేము కలిసి ఉంటున్నాము, కలిసే వెళ్తాము, కలిసే మేము విజయం సాధిస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చెబుతూనే చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో కొంత జాగ్రత్తగా ఉండండి, నేను మీ పక్కన నడుస్తున్నాను తప్ప మీ వెనక నడుస్తూ లేదు అనేది చెప్పదలుచుకున్నారు సార్. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను నమ్మిన సామాజిక వర్గాలు ఏం ఫీల్ అవుతున్నాయో నాకు తెలుసు. ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నారు ఏం కోరుకుంటున్నాయో నాకు తెలుసు. నేను పార్టీ పెట్టింది కూడా నన్ను నమ్మిన సామాజిక వర్గాల కోసమే పెట్టాను, నేను సాధించ కోసమే పెట్టాను. ఇదిగో మీరు తీసుకొస్తున్న ప్రజల కోసమే 2 అనౌన్స్ చేస్తున్నాను అన్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు సరదాకి అనౌన్స్ చేయలేదు సార్. రైట్, నా నోటీసులో పెట్టకుండా, మా నోటీసులో పెట్టకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఒత్తిడి ఉన్నందువల్ల మీరు ఒక 2 స్థానాలను ప్రకటిస్తే నా మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి నేను కూడా 2 స్థానాలను ప్రకటిస్తానని ఆయన చెప్పేశారు. అంటే మీరు 2 అంటే మీరు 2 అంటే మీ బలం మా బలం ఒకటే, మా అవసరం లేకపోతే మీరు, మీ అవసరం లేకపోతే మేము ఉనికిని కోల్పోతాం కాబట్టి అని ఒక ఇండికేషన్ ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు 2 అనడం ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి అంటే 2 సంకేతాలు ఇచ్చారు ఆయన. 2 అంటే 50-50%. నీది 50 నాకు 50, నువ్వు 2 అనౌన్స్ చేస్తే నేను 2 అనౌన్స్ చేస్తాను, రేపు నీకు 20 అనౌన్స్ చేస్తే నేను 20 అనౌన్స్ చేస్తా అన్నది ఒకటి ఇచ్చారు. దానికి మళ్ళీ క్లారిఫికేషన్ ఏం ఇచ్చారంటే 1/3 తీసుకుంటున్నా, ఎమ్మెల్యే సీట్ నుంచి గ్రామ స్థాయి వార్డు మెంబర్ వరకు 1/3 తీసుకుంటున్నానని ఒక సంకేతం ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పొత్తు ధర్మాన్ని పాటిస్తే 1/3 అవుతుంది బహుశా. లేదు పొత్తు ధర్మాన్ని పాటించకపోతే ఎవరి దారాలు చూసుకునే పరిస్థితులు వస్తాయని నేను భావిస్తున్నాను సార్. రైట్ అండి, 1/3 అంటే ఒక 58-57 ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మరి ఆ స్థాయిలో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా? ఎన్నికల్లో పోటీ చేయాలంటే మంచితనము, సమర్థత వీటితో పాటు ఉండాల్సింది ఆర్థిక బలం, ప్రజాబలం, ఎలక్షనీరింగ్ చేయగలగాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఆ స్థాయిలో జనసేన పార్టీలో నాయకులు ఉన్నారా? మీరు చెప్తున్నట్టుగా ఒక 60 మంది సార్. ఒక వేవ్ వస్తే సామాన్యులు కూడా నెగ్గుతాడు సార్. వేవ్ లేనప్పుడు కొన్ని